ఇది చెప్పాలంటే మనకు కూడా త్రినేని లాగా అన్ని ముందే తెలిసిపోవాలి. ట్విస్ట్లు. పాపమా త్రినేని అందరికీ మంచి జరగాలని ఆమెకి ఉన్న పవర్స్ తో జరిగేదంతా ముందే చెప్పేస్తుంది. పాపం తనని అర్థం చేసుకోకుండా అందరూ ఆమెని తిడుతున్నారు. పుట్టి తిట్టడం ఏంటోదినా, ఏకంగా ఊరి నుంచే వెళ్ళగొడతాను. కానీ నాకు ఎందుకో ఆ హీరో తల్లి ఆత్మ సపోర్ట్ తీసుకుని త్రినేని హీరో ఇంట్లో అడుగు పెడుతుందేమో అనిపిస్తుంది. వదినా, నా ఎక్స్పీరియన్స్ తో స్టోరీ చెప్పమని నువ్వు కూడా భలే స్టోరీలు చెప్పేస్తున్నావు వదినా. అయినా మనం అనుకుంటే అవుద్దేటి కదా, రినైని అనుకుంటే అవుద్ది. చూడాలి, చూద్దాం. అంతే. అక్కడి దాకా వస్తానమ్మా, కాళ్ళు ఆగేస్తాయి, బండెక్కమ్మా. పోలేరమ్మ గుడి దగ్గర నన్ను దించేయాలి. అర్థమైందమ్మా, నువ్వెక్కడికి వెళ్తావు? మీ తాత వాళ్ళకి చెప్తాననేగా పొలిమేర రాస్తాలో వదిలేయమంటున్నావు. నువ్వెక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటానమ్మా. రామ్మా, ఎక్కు. మాటిచ్చావు బాబాయ్, వెనక్కి వెళ్ళిపో. పిన్ని వాళ్ళు నువ్వింకా ఇంటికి రాలేదని కంగారు పడతారు. ఎక్కడో నాటకాలాడుతూ ఉంటాడనుకుంటారు కాని ఆ దేవుడు ఆడించే నాటకంలో ఈ రిక్షా తొక్కుతూ నిన్నిక్కడ దిగబెడతాడు అని ఎవరనుకుంటారమ్మా? పిల్లలందర్నీ అడిగినట్టు చెప్పు బాబాయ్. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఆ విశాలాక్షమ్మ తల్లే నిన్ను చల్లగా చూడాలమ్మా. వెళ్ళొస్తాను బాబాయ్, వెళ్తాను. నన్ను దిగబెట్టాక వేషాల బాబాయ్ ఒక్కడే ఎలా వెళ్తాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్తుంటే భయం వేస్తుంది. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, నీ బిడ్డ భయపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఎవరమ్మా మీరు? అపశృతి అని మనం కూడా వంత పడతాం. అందరూ షాక్ అయ్యేలా భయపెట్టావంటే చాలు. విశాల్ని అక్కడే నిల్చోబెట్టి బకెట్తో నీళ్లు చల్లి మొహాన టవల్ పడేసి కారులో ట్రావెల్ బ్యాగేసి అమెరికా ఫ్లైట్ ఎక్కించేస్తారు. ఒకవేళ మళ్ళీ వస్తే తెల్ల పిల్లని కట్టుకుని నల్ల పిల్లిని సాకుతూ అక్కడే కాలక్షేపం చేయమంటాను గాని చచ్చినా ఇక్కడ కాలు పెట్టనివ్వను. ఆ తర్వాత నా కొడుకులు గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోకి అడుగు పెడతారు. ఆ శనినోటిదాన్ని పంపించేశారా మక్క? అందుకే వీళ్ళు కులాసాగా ఉన్నారేమో. కన్నబిడ్డని పంపించేసి మేమెలా ఉంటావమ్మా? వెళ్ళిపోతాం. అరగంట తర్వాత చూస్తే ఈ ఇల్లు బోసిపోయి ఉంటుంది. అయితే అందరూ కట్టకట్టుకుని పోతారనమాట. నైని ఇక్కడ ఉండకూడదన్నారు, మేం కూడా ఉండం. కాస్త ఓపిక పట్టండి. సుమనా, వెళ్ళి అక్కని పిలుచుకునిరా, బయలుదేరదాం. అలాగే అమ్మా.
త్వరగా రండి, ఇక్కడ ఏమైందో చూడండి, ఒకసారి రండి. అమ్మా! ఏంటే ఏమైంది? అక్క రాత్రికి రాత్రి ఇల్లు వదిలిపోయిందనుకుంటానమ్మా. అక్క లేకుండా మేమెలా ఉంటాం అనుకున్నాం? అయ్యో, ఎలా చేసావేంటక్క? అమ్మ శ్యామల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, వెళ్ళి వెతుకుదాం పదమ్మా. అక్క అక్క నయనక్క పంపించి దొంగ ఏడుపులో ఏడుస్తుందనుకుంటా. ఏవమ్మా విశాలాక్షమ్మ, నీకు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా దండం పెడితే చాలు, వాళ్ళ బాగోగులు చూసుకుంటావే. మరి నువ్వుండే ఈ కోవెల ఎలా ఉందో చూసుకున్నావా? వరాలు ఇవ్వడమే కాదు, గుడికొచ్చే భక్తుల్ని ఆరా తీయాలి. నీకివ్వడమే గాని తీసుకునే అలవాటు లేదాయే. అందుకే ఇలా ఉందిలే. ఏం చేస్తాం, నేను శుభ్రం చేస్తాను. ఇది చెప్పాలంటే మనకు కూడా త్రినేనిలాగా అన్ని ముందే తెలిసిపోవాలి. పిస్ట్లు పాపమా త్రినయని, అందరికీ మంచి జరగాలని ఆమెకి ఉన్న పవర్స్తో జరిగేదంతా ముందే చెప్పేస్తుంది. పాపం తనని అర్థం చేసుకోకుండా అందరూ ఆమెని తిడుతున్నారు. పుట్టి తిట్టడం ఏంటొదినా, ఏకంగా ఊరి నుంచే వెళ్ళగొడతాను. కానీ నాకు ఎందుకో ఆ హీరో తల్లి ఆత్మ సపోర్ట్ తీసుకుని త్రినయని హీరో ఇంట్లో అడుగు పెడుతుందేమో అనిపిస్తుంది. వదినా, నా ఎక్స్పీరియన్స్ తో స్టోరీ చెప్పమని నువ్వు కూడా భలే స్టోరీలు చెప్పేస్తున్నావు వదినా. అయినా మనం అనుకుంటే అవుద్దేటి, రినైని అనుకుంటే అవుద్ది. చూడాలి, చూద్దాం. ఈ పాటికి మా అమ్మ లేచే ఉంటుంది. నేను కనబడట్లేదని తాతయ్యతో చెప్పి ఎంత ఏడుస్తుందో పాపం. నైని, 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 రండి స్వామి. అదిగో ఆ పై గదిలోనే విశాలబాబున్నాడు. మీరు చెప్తే ఇంకా త్వరగా రెడీ అయి వస్తాడు. అమ్మకు వచ్చి కదా, అందుకే కాస్త గారాభం ఎక్కువ. అలాగే మాత, నేను వెళ్ళి పిలుస్తాను. సంతోషం. ఇదేంటి ఇంత నింపాదిగా వస్తున్నారు? 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు మాత.
బాధని మర్చిపోవాలని చెప్పి మందుకి బానిసం చేశావు. విశాల్ని నీ గుప్పెట్లోకి తీసుకున్నావు. బానే గుర్తుందే. మత్తెక్కకపోతే మనిషిగా ఉండలేవేమో అనుకున్నా. నా కొడుకు బావుండాలని, హోమం మంచిగా జరగాలని మందు ముట్టలేదు. నీ కుట్రలు కూడా టచ్ చేయనివ్వలేదు. చెయ్యనివ్వను. అది చూద్దాం. చూద్దాం. ఏంటవి? అదేనండి, ఆస్తి పత్రాలు, డబ్బులు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అల్లుడు, హాసినికి పురలేదని ఎవడన్నది? అన్నీ కరెక్ట్గానే చెప్తోందిగా. బ్రో, అమ్మ ఎక్కడుంది? తెలీదు. అదేంటి? వల్లభకి తెలీదంటే నాకు తెలుసనే అల్లుడు. అక్క రూమ్లో ఉందంట. నేనే చెప్పాను. ఒలింపిక్స్లో పతకం కొట్టినట్టు చెప్పింది చూసావా? ఓకే, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. నా కొడుకులు వల్లభ, విక్రాంత్లే ఈ యావదాస్తికి వారసులవ్వాలి. విశాల్ అమెరికా వెళ్ళిపోవాలి. ఏంటలా చూస్తున్నావు? జరగదనా? జరక్కపోతే నిన్ను, నీ కొడుకుని ఇద్దరిని విసిరి పారేస్తా. నీ చెయ్యి కోసుకుంటే నేను తట్టుకోలేను. నేనే జాగ్రత్తగా తీసి పక్కన పెడతాను. నువ్వు వెళ్ళమ్మా. సరే నాన్న, రేపు ఫోటోకి ఫ్రేమ్ వేయించుకురా. మర్చిపోకు. అలాగే అమ్మా. ఇన్నాళ్ళు నీకు నాకు మధ్య ఈ గ్లాస్ అడ్డం ఉండేదేమో. నా గుండెలా అది కూడా పగిలి ముక్కలైంది. గ్లాసు వేయించి తీసుకురా అంది మా అమ్మ. కానీ నేను ఆ పని చెయ్యను. ఎందుకు చేయాలి? వంటే నాకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఎలా చేస్తాను? దూరం కానని, నాతోనే ఉంటానని ఒక్క మాట చెప్పు. అప్పుడు నేను నువ్వు నాకు అన్యాయం చెయ్యలేదని నమ్ముతాను. అంతే. అప్పటి వరకు నువ్వు నాకు దూరంగా ఉండాలి. ఇలానే ఫోటోగానే ఉండిపోవాలి. నాన్నా, ఫోటో పెట్టేశావా? పెట్టేశానమ్మా. వెళ్దామా? సరే, పద. పాడుబట్ట గుళ్ళో హారత కట్టు కథలా ఉంది అనుకుంటానమ్మా. కొన్ని చీరలు లేవు. మూట కట్టిందో సంచిలో పెట్టుకుందో మరి. అదిగో తాతయ్య వేస్తున్నారు. మావయ్య గారు, నైన్ ఏవైనా? లేదమ్మా. అలా చూస్తావేంటి సమనా? తాతయ్యకి మంచినీళ్ళు ఇవ్వు. నయనకు వెళ్ళిపోయి నాకెసరు పెట్టేలా ఉంది. మీరేలా అంటే ఊళ్ళో ఇంకేమంటారో.
అమ్మ శ్యామల, ఇంకొకసారి ఓపిక తెచ్చుకుని వెళ్ళి వెతుకుదామా? ఎక్కడుందని వెతుకుతాం మావయ్య గారు. దొరుకుతుందమ్మా. నేను తూర్పు దిక్కును వెతుకుతాను, నువ్వు పశ్చిమాన వెతుకు. అరే శివ, నువ్వు దక్షిణ భాగాన్ని చూడు. అలాగే తాత. అందరం పొలిమేర అవతలున్న శివాలయం దగ్గర కలుద్దాం. ఎవరికి నైని కనిపించినా అక్కడికే తీసుకురావాలి. అలాగే మావయ్య గారు. స్వామి, ఆలస్యమైతే క్షమించండి. పర్వాలేదు జగదీశ. మృత్యుగండం ప్రచండం కాకూడదని మహాపాశుపాత రుద్రహోమాన్ని జరిపిస్తున్నాం. నాస్తికుణ్ణైనా సరే భస్మం రాసుకునే ఆ భూతనాథుడు కాపాడతాడు. నమ్మాల్సిన అవసరం లేదు. నడవాలి, యాగం చెయ్యాలి, యోగం చూడాలి. అంతా మీ దయ స్వామి. మరి మంగళ స్నానం చేయించమంటారా? కానివ్వండి. రా. నైని, నైని, నైని! ఏంటి మావయ్య గారు, ఎంత వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది అది? ఏమోనమ్మా, ఇక్కడ దగ్గరలోనే ఉండుంటుంది. అటు వెళ్ళి వెతుకుదాం పదా. అమ్మా నైని! అమ్మా నైని! 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 ఎక్కడున్నావు నైని? రామ్మా. అదేంటండి, పెద్ద ముత్తైదువుని నేనివ్వకూడదా ఏంటి? స్వామీజీ, మీరివ్వండి. విశాల్, 9 రోజులు ఈ రక్ష నీ చేతికే ఉండాలి. అదే నీకు రక్ష. అలాగే స్వామి. శుభం భూయాత్. రండి స్వామి, రండి. జారు ముడే వేశాను. గట్టిగా గాలొచ్చినా జారొచ్చు. అయితే ప్రాణగండానికి మళ్లీ ప్రాణం వచ్చినట్టే. గండాలొస్తాయో గూండాలే వస్తారో అది నాకు తెలీదు.
విశాల్ భయపడాలి. లేదంటే విశాల్కి ఏదన్నా అవుతుందేమోనని ఇంట్లో వాళ్ళు టారెత్తిపోవాలి. ఆలస్యం చేయకుండా అమెరికాకి పంపించాలి. నేను పంపిస్తాను కదక్కా. ఏం పర్లేదమ్మా. నొప్పిగా ఉందా అత్త? నయనం చూస్తే తగ్గిపోతుంది లేరా. నేను నాన్న రమ్మంటూ ఏ దైవమో పిలుస్తుందమ్మా. పద. అటు వెళదాం రండి మావయ్య గారు. గూడెం వాళ్ళని అడిగితే నయన ఆచూకీ ఏమైనా చెప్తారేమో. ఏంటమ్మా అలంకరించినా ఆనందంగా లేనట్టున్నావు? అర్థమైంది, నీకిష్టమైన వేదమంత్రాలు చదవలేదనా? ఏం చేయను, వేదమంత్రాలు చదివి నీకు హారతిద్దామంటే నాకు మంత్రాలు రావాయే. శ్రీ కాశీ విశాలాక్షి భజేహం భజేహం శ్రీ కాశీ విశాలాక్షి భజేహం భజేహం కాశీ విశ్వేశ్వర మనోల్లాసకారిణే కరుణాలసలహరిణి గురుగుహ విశ్వాసిని. శ్రీ నువ్వు గుండెను బాణం చేసుకోకు. అమ్మా శివ, వస్తూ పోతూ ఉండండి. నైని జాగ్రత్త. అత్త వెళ్దాం రా. అక్కడి దాకా నేను కూడా వస్తానమ్మా, పద. మనసులో ఏ బాధ పెట్టుకోకు శ్యామల, నేనున్నాను కదా. పూజ 10 నిమిషాలు అయిందో లేదో, అప్పుడే పట్టుబట్టలు విడిచేశాడేంటి బావగారు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళనవసరం లేదన్నాను కదా విశాల్. ఆఫీసు కాదు నాన్న, లక్ష్మీపురానికి. లక్ష్మీపురానికా? ఇప్పుడెందుకు? మీరు నమ్మారు అంతవరకు ఓకే, బట్ మూఢనమ్మకాలతో నా పనులు ఆపకండి. అది కాదు, నేను చెప్పేది వినమంటున్నాను. వెళ్ళనివ్వండి. మనమే కీడు తలుచుకోవడం ఎందుకు? నీ ఇష్టం అల్లుడు. బావ వద్దంటున్నాడు, అక్క పర్లేదంటోంది. ఇక మేమేం చెప్తాం? ఇదిగోండి మీ హ్యాండ్ బ్యాగ్. తీసుకోండి. క్షేమంగా వెళ్ళిరండి విశాల్. అలాగే నాన్న. అమ్మా పద. అమ్మా జాగ్రత్త. వదినా, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మా నేను వెళ్ళొస్తాను. నాకేం పర్లేదు, వర్రీ కాకు. నువ్వు వెళ్ళిరా విశాల్.
నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాననుకున్నాను. కానీ ఊరే నిన్ను పొలిమేర దాటించేసింది. జనం తప్పులేదులే అమ్మా, నా తలరాతులు తప్పప్పులే అన్ని. అందరికీ మేలు చేసే నీకెందుకు మంచి జరగదనే నా బాధ. శ్యామలత్త, నువ్విట బాధపడితే నైని మొహంలో చిరునవ్వు చూడలేవు. అవునమ్మా, నేనేం దూరం లేను, అమ్మవారి నీడలో ఉన్నాను. ఎక్కండమ్మా. విశాలక్ష్మ తల్లి, ఎవరికో ప్రమాదం ముంచుకొస్తోంది. ఎవరు వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారు? కోరి కోరి తెచ్చుకో మాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. క్లారిటీగా చెప్పు మామా. ఆ విషయాలు ఇండియాలో ఉన్నంత వరకు మా నెత్తిన కిరీటం కాదు కదా, కొబ్బరి నూనె కూడా పెట్టదు. ఓడి నూనె రాయించుకోవడంలో మజా ఏముంటుంది అల్లుడు? మీరు కింగులయ్యాక హాంకాంగ్లో వదిలే, అది చైనా కరోనాకి పుట్టిల్లు కదా, అక్కడొద్దు. బ్యాంకాక్లో ముగ్గురం కలిసి బాడీ మసాజ్ చేయించుకుందాం. పగటి కలలు కనక మామా, విషయాలు ఉండగా మనం శ్రీలంక కూడా వెళ్ళలేం. అయ్యో విక్రాంత్, ఇంకెక్కడ విషయాలు? ఈ పాటికి అప్పడమై ఉంటాడు. అంటే కారుకి బ్రేక్ ఫెయిల్ అయ్యేలా చేశాను. మాట్లాడుతూనే వెనకాల విషయాలకి ఇంట్లో వాళ్ళకి దడ పుట్టించి వాణ్ణి అమెరికాకి పంపించేద్దామనుకున్నాను. నువ్వు చేసిన పనికి తెల్ల చీర కట్టుకుని జీవితాంతం జైల్లోనే పడుండాలి. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇంకేం చేయలేం, రాసి పెట్టుంటే బతుకుతాడు. ఏం చేస్తున్నారు? ఒకరికి మించి ఒకరు తెలివి మీరిపోయారు. బలంగా ఉండడానికి కారణం. ఆపుతావా? ఇప్పుడు ఇది అవసరమా? అయితే ఫ్రిడ్జ్ లో పెడతాను, తర్వాత తాగండి. తెంగర్ది విందేమోనని హడలిపోయాను. అప్పుడే రిలాక్స్ అవ్వలేం మోమ్. యాక్సిడెంట్ అయ్యాక మనం ఇరుక్కోలేదన్నంత వరకు టెన్షన్ తప్పదు. వర్రీ అక్కర్లేదక్కా. లక్ష్మీపురం వెళ్లే రూట్లో లోయలుంటాయి. బ్రేక్ పడక కారు కిందకు పడిపోతే గల్లంతవుతాడు. స్వామీజీ ఇచ్చిన రక్ష కూడా విషయాన్ని సేవ్ చేయలేదు. మీ చిన్న కూతురి అందం పోయిందేంటమ్మా అని నిన్నే ఆరాధిస్తారు. నీ కూటుకొచ్చే లోటం లేదులే. తాతయ్య ఎలాగోలా సర్దుబాటు చేసి పంపుతాడు. ఎక్కడి నుంచి? ఎక్కడో ఒక చోట బాగున్నానులే. నువ్వు వెళ్ళి నైనితో ఉండలేవుగా. నువ్వు వస్తానంటే మనం కూడా వెళదాం సుమనా. భలేదానివే, పుట్టినూరిని వదిలిపోతామా? నీకు పెళ్ళైనా ఇక్కడే పడుంటావా? అంత కర్మ నాకెందుకు? పెట్టి పోషించేవాణ్ణే కట్టుకోనా ఏంటి? అక్క ఎలా ఉంటుందో ఏంటో అన్న చాలేలేదు దీనికి. అమ్మా నైని,
కానూరొచ్చాను. ఇక్కడెవరికి ఏ ఆపద ఉండదనుకుని ప్రశాంతంగా నీకు పూజలు చేసుకుందాం అనుకుంటే మళ్ళీ ఏంటమ్మా ఇది? అమ్మా నాయని, ఏమైంది? ఘోరమైన కారు ప్రమాదం జరగబోతోంది తాతయ్య. పెద్ద కారు తాతయ్య. ఏ పని మీద వస్తున్నారో ఏంటో పాపం. అక్షరం ముక్కరా నువ్వు ఏ నంబర్ అని ఎలా చెప్పగలవమ్మా? చెప్పలేను కానీ ఆ నెంబర్ని చూపిస్తాను తాతయ్య. దుమ్ము దుమారం లేచింది. వర్షం పడేలా ఉంది వాతావరణం. అప్పుడే జరుగుతుంది ప్రమాదం. అలా ఏమి లేదు కదమ్మా, అంతా బానే ఉంది. ఈసారి నువ్వు చూసింది నిజం కాదంటావా? కాకపోవటమే మంచిదిలేమ్మా. ఆదుకోవటానికి వెళ్ళి అన్నన్ని మాటలు అనిపించుకుంటావు. లేదు తాతయ్య, నాకు కనిపించింది ఈ రోజు వరకు అబద్ధం కాలేదు. అమ్మ విశాలక్ష్మ తల్లి, నేను చూసింది అబద్ధం అయితే ఇంకా మంచిది. ప్రాణ నష్టం జరగకపోతే అంతకంటే ఏం కావాలి? నవని, నీకెలా చెప్పను? విశాల్ మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తోందేంటి? విశాల్కి ప్రాణగండమన్న హెచ్చరికేమో. విశాల్, నాన్న, నీకేదైనా జరిగితే నేను బావుగారు, 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 బావుగారు. అక్క, విశాల్కేదో ప్రమాదం జరుగుతుందనుకున్నంతలో బావుగారు ఇలా అయిపోయారు. నీ భర్తని, నీ కొడుకుని, నీ కుటుంబాన్ని నువ్వే ఎలాగైనా కాపాడుకోవాలక్క.
అయ్యో ఎటు వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు. అయోమయంగా ఉంది. ఆలస్యం చేస్తే ప్రమాదం. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, ప్రమాదం జరిగే రోడ్డుకి ఎలా వెళ్లాలో తెలియట్లేదు. ఆలస్యం అయితే నిండు ప్రాణాలు బలైపోతాయి. నువ్వు నాకు భవిష్యత్తు తెలిసేలా చేసినా ఫలితం లేకుండా పోతుంది. ప్రాణాలు కాపాడలేకపోయానన్న పశ్చాత్తాపంతో జీవితాంతం కుమిలిపోవాల్సి ఉంటుందమ్మా. నీకు దండం పెడతాను, నాకు దారి చూపించు తల్లి. నువ్వు కాపాడాలనే బయలుదేరావు కదా నైని. అవునమ్మగారు, కానీ ఆ రోడ్ ఎటుందో ఎటెళ్లాలో తెలియట్లేదు. ఇటువైపు వెళ్ళు, త్వరగా వెళ్ళి కాపాడు. అలాగే అమ్మగారు, వెళ్తాను. మళ్ళీ కలుస్తాను. భర్త ప్రాణాలు తిరిగి కాపాడుకునే సతీ సావిత్రిలా నా బిడ్డని నువ్వే కాపాడుకోవాలి నయని. డాక్టర్, అవుట్ ఆఫ్ డేంజరే కదా? ఆఫ్ కోర్స్. టైంకి మందులేసుకోమనండి. రెస్ట్ చాలా అవసరం. టేక్ కేర్ ఆఫ్ హిమ్. అలాగే డాక్టర్. ఓకే మేడం. థ్యాంక్ యూ. అక్క, 1+1 ఆఫర్ కింద కొడుకుతో పాటు తండ్రి కూడా హరి అంటాడా? నోరు మూసుకుంటావా? నువ్వు చేసిన పనికి ఇంకా నాకు కంగారు తగ్గలేదు. విశాల్ కాల్ కనెక్ట్ కాకపోయినా యముడికైతే మెసేజ్ వెళ్ళిపోయిందక్క. చావు ఖాయం. అదే నెంబరు. ఆపండి, ఆపండి, రావద్దు, ఆపండి. ఇప్పుడు తోడయ్యాడుగా. చందమామ కథలో రాకుమారుడు గుర్రం కథలో చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు. నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకో. తోడ పుట్టింది తోడుగా లేకుండా పోయిందన్న బాధ కొంచెం కూడా లేదంటే నీకు? అక్క ఇష్టం కొద్ది వెళ్ళిపోయింది. ఈ ఊరి జనాలకు దండమని వెళ్ళిపోయిన దానికోసం నేనెందుకు ఆలోచించాలి? ఎప్పుడు నన్నే అంటావు.